వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు. ప్రస్తుతం మనం హైడ్రా ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇవాళ సిపిఐకి సంబంధించి ఏదైతే జాతీయ కార్యదర్శి ఆయన అజీజ్ పాషా గారు ఉన్నారు, ఎక్స్ ఎంపీ, ఎక్స్ రాజ్యసభ ఎంపీ. ఆయనతో పాటు ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి సంబంధించిన నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. బాల మల్లేష్ గారు కానీ, పద్మ గారు కానీ మనతో పాటు ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంగనాథ్ని ఇవాళ వీళ్ళు కలవడానికి గల కారణం ఏంటి, అసలు ఆయనకి ఏం చెప్పారు, రంగనాథ్ వీళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారు, దాని గురించి అనేది కూడా సార్ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, వెల్కమ్ టు పొలిటికోస్ సార్. ఓకే సార్, టుడే మన ఒక డెలిగేషన్ మేము ముగ్గురం ఉన్నాము. నేను అజీజ్ పాషా, పద్మ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, తెలంగాణ సహాయ కార్యదర్శి పార్టీ బాల్ మల్లేష్ గారు. మేము ముగ్గురం కలిసి ఒక రిటర్న్ మెమోరండము హైడ్రా కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ముందుగా ఆయనకి అనుమానం ఏంటంటే ఆయన పరిధిలో ఉందా లేదా అని. అంటే పర్ఫెక్ట్లీ మీ పరిధిలో ఉంది, ఎందుకంటే ఆయన వైలేట్ చేస్తున్న పర్యావరణ యాక్ట్. సో ఎన్విరాన్మెంట్ పైన కూడా, వాతావరణం పైన కూడా చాలా ఇది అవుతుంది. సో 33 years లీజ్లో పీపీపీ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉంది. 20% ఆయన ఇవ్వాలి గవర్నమెంట్కి, కానీ గవర్నమెంట్కి అండర్ రిపోర్టింగ్ చేసి చీట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తే 75 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ధోకా ఇచ్చారు. ఇంకా ఏం జిఎస్టీ 1% కూడా ఇవ్వలేదు, 18% ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఏం ఇవ్వలేదు. ఇంకా 33 years లీజ్ 2000లో అయిన తర్వాత ఇమీడియట్గా బ్యాంక్ నుంచి 65 కోట్ల రూపాయలు ఫాల్స్ సర్టిఫికేట్ చూపించి అప్పులు తీసుకోవడం జరిగింది. ఇది చాలా వైలేషన్స్ ఉందిలేండి. ఇప్పుడు మేము ఇక్కడ హైడ్రా కమిషనర్కి ఏంటంటే పర్మనెంట్ స్ట్రక్చర్, ఈ వైలేషన్, గవర్నమెంట్ ల్యాండ్ వైలేషన్, ఆయనకి 12.5 acres ఉంటే ఇంకా ఆయన పర్మనెంట్ స్ట్రక్చర్, ఫిక్స్ స్ట్రక్చర్ చేస్తున్నారు. 33 years లీజ్ ఉంది. సో ఈ వైలేషన్ గురించి మీరు నోట్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా గవర్నమెంట్ రెవెన్యూకి మళ్ళీ రికవర్ చేయాలి 75 కోట్ల రూపాయలు. ఇంకా జిఎస్టీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వచ్చి ఒత్తిడి పెడతారు. కానీ మీ వలన ఏంటంటే అక్కడ హైడ్రా మ్యాండేట్కి వ్యతిరేకంగా ఆయన ఏం లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది చూసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తే కమిషనర్ గారు మంచిది, నేను మొత్తం మెమోరండం చూసి మనకి ఏం పరిధి ఉంది ఆ విషయంలో నేను తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పానండి. సార్ అసలు ఇప్పుడు హుస్సేన్ సాగర్ చుట్టూ అంటే ఒక 1000 ఎకరాల పైన ఉండే ఒకప్పుడు హుస్సేన్ సాగర్ విస్తీర్ణం చూసుకుంటే పక్కనే బిఎస్ మక్తా కావచ్చు, లేకపోతే ఈ బేగంపేట ఎయిర్పోర్ట్కి ఆపోజిట్ ఉన్న ఏరియాస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా ముంపు ఉండే ప్రమాదం ఉందా ఎప్పుడైనా? ఇప్పుడు భారీ వర్షాలు మనం మొన్న పడ్డాయి కదా, సో ఆ రకంగా ఏమైనా ప్రమాదం ఉందా ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉండు, పర్మనెంట్ నిర్మాణాలు ఉండకూడదని చెప్తా ఉంది. కానీ ఆయన దీనికి చట్టానికి విరుద్ధంగా పర్మనెంట్ నిర్మాణాలను చేపట్టడం వల్ల అది పక్కనే ఉన్న మక్తక్ కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ మొత్తం దాదాపు 10 లక్షల మంది ప్రజానికానికి ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే చెప్పాం కమిషనర్ గారికి, మేము ఇచ్చిన మెమరాండాన్ని పూర్తిగా పరిశీలించి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలను సీరియస్ తీసుకొని దాని మీద చర్యలు చేపట్టాలని సిపిఐగా మేము డిమాండ్ చేయడం జరిగింది. మేడం, మీరు చెప్పండి, మీరు రంగనాథ్ గారితో చర్చించారు కదా, ఆయన ఎలా స్పందించారు, ఎప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, లేకపోతే గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి ఇనిషియేటివ్ ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? హైడ్రా పరిధిలో ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. రెండవది, అసలు ఇది పూర్తిగా పొల్యూషన్ పెంచటంలో, పర్యావరణాన్ని దెబ్బతీయటంలో, తద్వారా ఈ సిటీ ప్రజల అనారోగ్యాలకు గురి అయ్యేటటువంటి ప్రమాదం నుంచి తప్పించాలి అని. రెండవది, అతను తీసుకున్నటువంటి లీజు కంటే కూడా 12.5 ఎకరాలు అదనంగా ఆక్రమించుకొని వివిధ వ్యాపారాలు చేసుకుంటూ విపరీతమైన లాభాలు పొందుకుంటూ రెండో వైపున ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ కూడా కట్టకుండా ఉండి, పైగా ఆ ట్యాక్సెస్ని ఎగవేత వేయటము, రెండవది జిఎస్టీ కూడా కట్టకుండా ఉండటము, పూర్తిగా ప్రభుత్వ ఆర్డర్స్ని, ప్రభుత్వ ఆదేశాలని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగిస్తున్న రామరాజుపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవటం ద్వారా
ఈ హైదరాబాద్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి, పర్యావరణాన్ని రక్షించటానికి ఆక్రమించుకున్నటువంటి ఆ 12.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవటానికి నికరమైన చర్యలు రంగనాథ్ గారు చెయ్యాలి అని మేము కోరుతా ఉన్నాం. సో మనం చూస్తే కనుక ఈ హుస్సేన్ సాగర్ పరిధి ఏదైతే ఉందో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఒక 1000 ఎకర్స్ పైననే ఉండే. ఇప్పుడు దాన్ని ఎంక్రోచ్మెంట్ అయింది. సో ఆ ఎంక్రోచ్మెంట్స్లో జలవిహార్ కూడా ఒక భాగమని ఇప్పుడు మనతో పాటు ఉన్న సిపిఐ నాయకులందరూ చెప్తున్నారు. అక్కడ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్స్ని కట్టకూడదని ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు లేకపోతే హైకోర్టు ఆదేశాలు ఉన్నది కూడా వాటన్నిటిని ఉల్లంఘించారు. సో చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేపు పొద్దున ముప్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి దీని మీద కఠిన చర్యలు తక్షణమే తీసుకోవాలని రంగనాథ్ గారిని కోరారని చెప్పి మనతో పాటు ఉన్న సిపిఐ నాయకులు చెప్పడం జరుగుతుంది. విత్ వీడియో జర్నలిస్ట్ సన్నీ, కరస్పాండెంట్ కళ్యాణ్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైడ్రా ఆఫీస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.